మనం సామాన్య వ్యక్తులుగా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు, కాస్త పేదరికంలో ఉన్నప్పుడు మనతో జతకట్టే ఆలోచన లోకంలో ఎవరికి కనబడదండి. దేవుడి స్తోత్రం. మనతో ఉండాలన్న ఆశ కానీ, మనతో మాట్లాడాలన్న కోరిక కానీ, నిరుపేదలుగా మన జీవితంలో ఉన్నప్పుడు, కష్టాల వంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు, శ్రమల వంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు, కొన్ని రోగాలతో మన జీవితం హాస్పిటల్ తిరుగుతూ ఉన్న సందర్భాల్లో మనం కోరుకుంటూ ఎవరైనా మనకి ఆదరించేవారు ఉంటారేమో అని ఎదురు చూస్తూ ఉంటాం. ఎవరైనా ఈ టైంలో మనతో జతకట్టు ఉండి నాలుగు ధైర్యం చెప్పే మాటలు ఉంటారని ఎదురు చూస్తూ ఉంటాం. కానీ మనం పిడికడి కష్టాల్లో మన జీవితం వెంటాడుతున్నప్పుడు, పేదరికం అనే పరిస్థితుల్లో మనం వెళ్ళిపోతున్నప్పుడు, మన గురించి ఆలోచించే వ్యక్తులు మనకు కనబడరు, మన గురించి పట్టించుకునే మనసులు కనబడరు. మనతో స్నేహం చెయ్యాలి, జతకట్టల ఆలోచన లోకంలో ఉన్నవారు ఎవరికి రాదు. దేవుడి స్తోత్రం. నిజమే కదండి. ఆస్తి కలిగిన వాడికి స్నేహితులు చాలా ఎక్కువ మంది ఉంటారు. రాజకీయ బలంతో మంచి పదవిలో ఉన్నవాడికి వద్దన్న ఊరంతా స్నేహం కట్టేది ఉంటుంది. కానీ జబ్బులతో ఏడ్చేవాడికి, రోగాలతో ఏడ్చేవాడికి, అప్పులతో ఏడ్చేవాడికి, సమస్యలతో ఏడ్చేవాడికి వాడి మనసు ఎంత కోరుకున్న స్నేహాన్ని వాడితో జతకట్టే మనసులు కనబడరు. కానీ వారి ఆశ నిరాశగా మార్చబడదు. దేవుడి స్తోత్రం. కష్టాల్లో ఉన్న వారి జీవితాన్ని కోరుకొని వారితో నిబంధన పెట్టుకుని దేవుడు ఎవరు ఉన్నారంటావా సోదరా? చూద్దాం బైబిల్లో. కీర్తన గ్రంథం 25వ అధ్యాయము 10వ వాక్యం ధ్యానం చేసుకుందాం. ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాసనములను గైకొన్న వారి విషయములో యెహోవా త్రోవలన్నీయు కృపా సత్యమయములై ఉన్నవి. దగ్గరగా తప్పట్లు కొడదాం. దేవుడి స్తోత్రం. అసలు దేవుడు అన్న మాట పలికి అర్హత మనకి లేదండి. ఎక్కడో కోట్ల కిలోమీటర్ల అవతల పరలోకంలో దేవుడు ఉంటాడు. మట్టి పురుగులుగా మట్టిలో కలిసే జీవితాలు మనం కలిగి ఉంటాం. ఇటువంటి వారి జీవితాలు కోరుకొని ఒక నిబంధన చేసే దేవుడు ఉన్నాడా అంటే బైబిల్ ఉన్నాడు. పేదవారి జీవితాన్ని కోరుకునేవాడు, కష్టాల్లో ఉన్నవారి జీవితాలు కోరుకునేవాడు, సామాన్య వ్యక్తులుగా ఉన్నవారి జీవితాలు కోరుకున్నవాడు, రోగాలతో ఏడ్చేవారి జీవితాలు కోరుకున్నవాడు, అప్పులు తాళలేక అప్పుల వంటి బాధల్లో ఉన్నవారి జీవితాలు మరీ ఏరుకొని వారితో నిబంధన చేసే ఒక్క దేవుడు ఉన్నాడు. ఆయన పేరే నజరేయుడైన యేసయ్య. దేవుడు